హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజుశ్రీ ఆఫీషియల్. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ గో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ కీప్ ఫాలోయింగ్ అస్. అండ్ మీరు కనుక నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియో పెట్టగానే మీకు కూడా వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మాకు హాఫ్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. అంటే మా మ్యారేజ్ అయ్యి 6 months అవుతుంది. సో ఈ వీడియో నేను స్పెషల్గా సర్ప్రైజ్ వీడియో అనమాట. ఇది మాకు కూడా ఒక మెమరీ లాగా సేవ్ అవుతుంది కాబట్టి నేను సీక్రెట్గా శ్రీధర్కి చెప్పకుండా నేనైతే వీడియోని క్యాప్చర్ చేస్తున్నా. ఇప్పుడైతే మేము జాబ్స్ నుంచి వచ్చిన తర్వాత బాత్ చేయడానికి అయితే వెళ్ళాడు. బాత్ చేసి వచ్చే లోపల నేను ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. ఏదో చిన్నగా ప్లాన్ చేశాను, జస్ట్ కేక్ కటింగ్ వరకు అండ్ విత్ 1 greeting card సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. ఇది కూడా మాకు ఒక మెమరీ లాగా ఉంటుంది కాబట్టి నేనైతే వీడియోని కూడా షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను కూడా రెడీ అవ్వకుండా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట, ఎప్పుడు వస్తాడా అని. ఎందుకంటే నేను రెడీ అయితే డౌట్ వచ్చేస్తుంది కదా, సంథింగ్ స్పెషల్ ఈస్ గోయింగ్ ఆన్ అని. అందుకే నేను కూడా రెడీ అవ్వకుండా అతను స్నానంకి వెళ్ళిన తర్వాత నేను ఇవన్నీ లోపల నుంచి తీసుకొచ్చానమాట. అన్నీ దాచిపెట్టాను, రాగానే అన్నీ తీసుకొచ్చాను నేనే ఫస్ట్ వచ్చి. సో ఆ హడావిడిలో నేనేంటంటే తెచ్చినవన్నీ డైరెక్ట్గా కబోర్డ్స్లో పెట్టేశాను అనమాట, కనపడకుండా. సో ఇవి ఏంటంటే బ్యాటరీ లైట్స్, అందుకే ఆ బ్యాటరీస్ అన్నీ ఇప్పి పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల నా టెన్షన్ ఏంటంటే ఎక్కడ వచ్చేస్తాడా బయటికి అని టెన్షన్ పడుతూ ఫాస్ట్గా తీసి అయితే నేను పెడుతున్నాను. నాకు బేసికల్గా ఇట్లా సర్ప్రైజెస్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. నాకు సర్ప్రైజ్ చేసినా నాకు ఇష్టమే, ఇంకొకరికి సర్ప్రైజ్ చేయాలన్నా నాకు ఇష్టమే. బేసికలీ శ్రీధర్కి అంత ఎక్కువ సర్ప్రైజ్ చేయడం రాదు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా కొనాలి అన్నా ఆర్ ఏమైనా సర్ప్రైజ్ చేయాలన్నా కానీ నీకేం కావాలి అని అడుగుతాడు. నాకేం కావాలంటే అదే ఉంటాడు. బట్ నేను ఎట్లా అంటే నేను కొంచెం డేర్ చేస్తాను అనమాట. పర్లేదు, నచ్చుతుంది అన్నట్టుగా నేను చేసేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే బ్యాటరీకి లైట్స్ పెట్టేసి అరేంజ్ చేస్తున్నా. అండ్ ఈ లైట్స్ పెట్టేసిన తర్వాత కేక్ని కూడా తీసుకొచ్చి బాక్స్ ఓపెన్ చేసేసి పెట్టేస్తాను. నేను అటు ఇటు చూసుకోవడమే సరిపోతుంది ఎక్కడొచ్చేస్తాడా అని. చూసారా ఎంత హడావిడిగా పెడుతున్నానో మీరు చూస్తున్నట్టయితే. మా గురించి తెలియని వాళ్ళకి అండ్ కొత్తగా ఛానల్ చూసే వాళ్ళకి చెప్తున్నాను, మాది వచ్చి లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. అదిగోండి కేక్ కూడా వచ్చేసింది చూసారా. నేనైతే చాక్లెట్ కేక్ తీసుకున్నాను. నాకు చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం. శ్రీధర్కి స్ట్రాబెర్రీ ఆర్ పైనాపిల్ ప్రిఫర్ చేస్తాడు. బట్ ఆ 2 ఫ్లేవర్స్ అంత ఫ్రెష్గా లేవు అని చెప్పారు వాళ్ళు. సో అందుకే చాక్లెట్ తీసేసుకున్నాను. ఇంకా మొత్తం సెట్ చేయడం అయిపోయింది. అది రాగానే అతనికి కనపడకుండా ఉండడం కోసం సోఫాలో పెట్టాను. నేను కూడా ఆ గ్రీటింగ్ కార్డులో నేను మ్యాటర్ రాద్దాం అనుకున్నా, బట్ హడావిడిలో మ్యాటర్ రాయడం కూడా మర్చిపోయాను. అందుకే నేను రాయాలన్న పాయింట్స్ అయితే ఆలోచించుకుంటూ రాసేస్తున్నాను. ఎందుకు ఇన్నిసార్లు ఇంత క్విక్గా చేస్తున్నా అని చెప్తున్నా అంటే, బాత్ అయితే చాలా ఫాస్ట్గా చేస్తాడు శ్రీధర్. జస్ట్ ఒక 5 minutesలో చేసేస్తాడు. ఈ 5 minutesలో మనం ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టమే కదా, అందుకే ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. అండ్ నేను ఏదైతే రాయాలనుకున్నానో మొత్తం నీట్గా రాసేసి ఆ గ్రీటింగ్ కార్డ్ని చక్కగా అక్కడ అరేంజ్ చేసేసి పెట్టేశాను అనమాట. చూద్దాం వచ్చిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతాడో. అండ్ మాకు మ్యారేజ్ అనేది ఒక డ్రీమ్ కమ్ ట్రూ ఈవెంట్ లాగా అయిపోయింది. అండ్ వీ డ్రీమ్డ్ ఫర్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 7 years. బట్ ఫైనలీ వీఆర్ సో హ్యాపీ నౌ. ఇఫ్ ఇన్ కేస్ మా లవ్ స్టోరీ గురించి మీరు కనుక తెలుసుకోవాలి అని అనుకుంటే నేను నా ఛానల్లో మా వెడ్డింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. వెడ్డింగ్ వీడియోలో మేము ఒక సాంగ్ని కస్టమైజ్ చేయించుకున్నాము. వీడియోతో పాటు ఆ సాంగ్ కూడా ప్లే అవుతుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. యూ విల్ గెట్ టు నో మోర్ ఇన్ డీటెయిల్ అబౌట్ అస్. ఇఫ్ ఇన్ కేస్ మాకు ఫ్యూచర్లో కనుక కుదిరితే మా లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది, మా లైఫ్లో మా టర్నింగ్ పాయింట్స్ ఏంటి, మేము పడిన కష్టాలు ఏంటి, అండ్ మా ఇద్దరు రిలేషన్ గురించి ఏమన్నా చెప్పడానికైతే ట్రై చేస్తాము. బికాజ్ శ్రీధర్ అయితే చాలా కెమెరా ఫియర్ ఉంటాడు. సో ఐఎమ్ ఆల్ డన్ ఫ్రమ్ మై ఎండ్ అండ్ నౌ వెయిటింగ్ ఫర్ శ్రీధర్ టు కమ్. లెట్స్ సీ. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు, అన్నీ ఎక్స్పెక్ట్ చేసిన ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళ ఇంటికి పోగానే సర్ప్రైజ్ ఉంటుంది అనుకున్నాను.
ఫైనలీ స్నానం చేసి వచ్చిన తర్వాత కొంచెం సర్ప్రైజ్ అయితే అయ్యాడు. ఎందుకంటే లైక్ ఎక్స్పెక్ట్ చేశాను నేను ఆల్రెడీ అని అంటున్నాడు. అండ్ కెమెరా ముందు మాట్లాడమంటే చాలా షైగా ఫీల్ అయ్యాడు. సో అందుకే నేను చెప్పాను, నేను కెమెరా అయితే పెడతాను, బట్ వాయిస్ అయితే మ్యూట్ చేస్తా అని చెప్పాను. లేకపోతే అసలు మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకులే అతన్ని అంత ఇన్కన్వీనియంట్గా ఉంచడం అని చెప్పి, సో అతను కూడా ఓపెన్గా మాట్లాడతాడు కదా, నేను కూడా వీడియోలో మాట్లాడచ్చులే, నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు క్లియర్గా చెప్పచ్చులే అని చెప్పి నేనైతే తను ఫ్రీగా ఉండాలి అని జస్ట్ వీడియో మాత్రమే తీశాను. ఫస్ట్ అయితే నేను గ్రీటింగ్ కార్డ్ని ఇచ్చాను. గ్రీటింగ్ కార్డ్ని చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. చూస్తున్నారు కదా అతని ఎక్స్ప్రెషన్స్ కూడా. ఆ మ్యాటర్ని చదువుతూ చాలా బాగా అనిపించింది అనమాట నాకు కూడా తన ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ. అండ్ మొత్తం క్లియర్గా చదివాడు. మ్యాటర్ అంతా చదివి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఫస్ట్ టైం నాకు లైఫ్లో గ్రీటింగ్ కార్డ్ వచ్చింది అని అన్నాడు. అండ్ తను ఫీల్ అయ్యేది చూసి నాకు కూడా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ దెన్ వన్స్ అగైన్ హీ ఈజ్ విషింగ్ మీ అగైన్ ఆర్ వెడ్డింగ్ యానివర్సరీ, హాఫ్ ఇయర్ యానివర్సరీ విషెస్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఓకే లెట్స్ గో ఫర్ అ కేక్ కటింగ్ అని చెప్పాను. బిఫోర్ కేక్ కటింగ్ ఇంకేమైనా మాట్లాడతావా అని అడిగితే నో లెట్స్ గో ఫర్ కేక్ కటింగ్ అన్నాడు. సో కేక్ అయితే కట్ చేసేసుకున్నాము. ఆ కేక్ని చూసి అంటున్నాడు అనమాట, నీకు ఇష్టమని చాక్లెట్ ఫ్లేవర్ తెచ్చుకున్నావు కదా అని. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. యాజ్ ఐ సెడ్ చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఫ్రెష్గా ఉంది అని అక్కడ ఆమె చెప్పింది. అందుకే నేను చాక్లెట్ అయితే తీసుకున్నాను. అండ్ నేను వచ్చి చీజ్ కేక్ తీసుకున్నాను. అండ్ ఫస్ట్ పెడుతున్నాడు, నేనైతే ఎంజాయ్ చేశాను. కేక్ కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ శ్రీధర్ చాక్లెట్ తిన్నాడు కాబట్టి దానిపైన స్ట్రాబెర్రీస్ ఉంటే స్ట్రాబెర్రీ ఫ్రూట్ అయితే పెట్టమన్నాడు. సో స్ట్రాబెర్రీ తింటున్నాడు అనమాట. అలా అయితే మా షార్ట్ అండ్ స్వీట్ సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాము. అండ్ అంటే లైక్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడిగాను అనమాట. అంటే లైక్ కొంచెం ప్రైవేట్ క్వశ్చన్స్ అడిగాను. ప్రైవేట్ క్వశ్చన్స్ అంటే నువ్వు నేను దొరికినందుకు ఎట్లా ఫీల్ అయ్యావు, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను అడిగాను. సో వాటికైతే ఆన్సర్ చేస్తున్నాడు. అండ్ ఇంకా అతను ఏం చెప్పాలి అనుకున్నాడు అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇలా అనుకున్నా అలా అనుకున్నా అని. సో అలా అయితే మా ఫనీ టాక్స్తో కొంచెం సేపు ఎంజాయ్ చేసాము. కొంచెం సేపు అలా మాట్లాడుకొని ఒకరి ఫీలింగ్స్ ఒకరికి చెప్పుకొని నేనైతే నవ్వుకుంటున్నాను, ఎందుకంటే ఓపెన్గా మాట్లాడుతున్నాడు. సో ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మా హాఫ్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ. షార్ట్ అండ్ స్వీట్గా విత్ లిటిల్ సర్ప్రైజ్తో అండ్ సోల్ఫుల్ కాన్వర్జేషన్స్తో అయితే అయిపోయింది. And if you like our videos, please do support us and don't forget to like, share and subscribe to our channel. And thank you so much for watching till the end.